ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పదే ప్రకటిస్తున్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన నిధులపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 4 నెలల్లో సుమారు 30,000 కోట్ల రూపాయలను సమీకరించాలని టార్గెట్గా పెట్టుకున్నది. అందుకోసం ఏ రంగాల నుండి నిధులను సమీకరించవచ్చో ఆరా తీయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు టాక్. ప్రధానంగా భూముల అమ్మకం, అప్పుల ద్వారానే నిధులు సమకూరే ఛాన్స్ ఉంటుందని అధికార వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసేందుకు కావాల్సిన నిధులను సమీకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది. రుణమాఫీ కోసం సుమారు 30,000 కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రతి నెల సమకూరుతున్న ఆదాయం జీతాలు, కిస్తుల చెల్లింపులకే సరిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఒకేసారి 30,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించడం పెద్ద ఛాలెంజ్గా మారింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అదనపు ఆదాయాన్ని సమీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధానంగా ప్రభుత్వ భూములను విక్రయించడం వల్ల అదనపు ఆదాయం సమీకరించాలని సర్కార్ టార్గెట్గా పెట్టుకున్నది. ఈ మధ్య సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఐఎంజీ భూముల వివాదం కొలిక్కి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో అతి తక్కువ ధరకు ప్రైవేట్ సంస్థలకు దీన్ని కట్టబెట్టడాన్ని కోర్టు తప్పుపడుతూ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో ఐఎంజీ భారత్కు కేటాయించిన సుమారు 800 ఎకరాల భూమి ప్రభుత్వం చేతికి వచ్చింది. ఇందులో కొంత మేరకు ప్లాట్లుగా మార్చి విక్రయిస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని అధికారులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ భూముల అమ్మకం ఆలస్యమైతే ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ నుండి అప్పులను అడ్వాన్స్గా తీసుకుని రుణమాఫీ అమలు చేయొచ్చని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. అయితే రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నది. కానీ కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రుణం సైతం ఎఫ్ఆర్ఎంబి పరిధిలోనే కేంద్రం జమ కడుతుంది. దీంతో ప్రభుత్వం ప్రతి ఏటా తీసుకునే రుణంలో కోత తప్పదు. ఇలాంటి సమయంలో కార్పొరేషన్ ఏర్పాటు వల్ల అదనపు ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతున్నది. రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లిక్కర్ రేట్లు, వెహికల్ రిజిస్ట్రేషన్ల ఫీజుపై రుణమాఫీ సెస్ విధిస్తే అదనపు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా వద్దా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని, లోక్సభ ఎన్నికల తర్వాతే ఓ స్పష్టత వస్తుందని సీనియర్ అధికారులు అంటున్నారు.